కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుని కొమరం భీం జిల్లాలోని కాందిసీకులు నిజం చేస్తున్నారు. ఇండో-పాక్ విభజన సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తూర్పు బెంగాల్ వాసులు దేశంలోకి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పరిమిత స్థలాల్లోనే రకరకాల పంటలను సాగు చేస్తూ అపరిమితమైన లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం చేస్తూ ఒక్కో కుటుంబం ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల పైన ఆదాయం సంపాదిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నజ్రుల్ నగర్ గ్రామస్తులపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ప్రాణ భయంతో ఓ దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లేవారని కాందిసీకులు అంటారు. ఈ క్రమంలో ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన అంతర్యుద్ధంలో వేలాది మంది చెల్లాచెదురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆ సమయంలో తూర్పు బెంగాల్ వాసులు చాలా మంది కొమరం భీం జిల్లా కాగజ్నగర్ ప్రాంతానికి వలస వచ్చారు. నజ్రుల్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో తలదాచుకున్నారు. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత ప్రభుత్వం బెంగాలీ కాందిసీకులకు ఇక్కడే పునరావాసం కల్పించింది. నజ్రుల్ నగర్ లో బెంగాలీల కోసం మొత్తం 18 క్యాంపులున్నాయి. నివాస స్థలంతో పాటు వ్యవసాయ భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో అప్పటి నుంచి కాందిసీకులు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు. వీరు ఎక్కువగా వివిధ రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు. వీరు పండించిన కూరగాయలు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ప్రాంతంలో బెంగాలీలు పండించే పంటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక్కడ పర్వల్ అనే ప్రత్యేకమైన తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. పంటలన్నీ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనం ఎంపిక మొదలు ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు ఎవరికి వారు సొంతంగా జరుపుకోవడం వీరి విజయ రహస్యం. వీరికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రీసెటిల్మెంట్ ఒక్కొక్క కుటుంబానికి 2.5 ఎకరాల చొప్పున అసైన్డ్ పట్టా ఇచ్చారు. 1 ఎకరం విస్తీర్ణంలో 5 రకాల పంటలు సాగు చేస్తున్నారు. సీజన్ల వారీగా అధిక ధరలు పలికే కూరగాయలు పండించడం వీరి ప్రత్యేకత. కాందిసీకులు పండించిన పంటలను నజ్రుల్ నగర్ లోని దుకాణాలు పెట్టి స్వయంగా విక్రయించుకోవడంతో రవాణా ఖర్చులు, దళారుల బెడద, కమిషన్ల గొడవ ఏమీ లేవు. రసాయనిక ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ. ఇక్కడ ప్రతి ఇంటిలో ఆవుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా ఆవు పేడ, మూత్రం ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసి పంటలకు ఎరువులుగా వాడుతున్నారు. గతంలోనే క్యాంపునకే పరిమితమయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్, కౌటాల ప్రాంతాల్లోనూ దుకాణాలు పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. హైటెక్ వ్యవసాయాన్ని ఎంచుకుని అద్భుతాలు సాధిస్తున్నారు. అంతేకాదు కోల్కతా తమలపాకులను కూడా ఇంటి పెరట్లో సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. हमारा ये खेत में थोड़ा वो घास निकालने का है, वो पड़वाल हमारा इधर ज्यादा लगा था। क्या करना, गरीब आदमी है सर। धान लगाता, आलू नहीं लगाता, बैगन, टमाटर, मिर्ची ऐसी लगाता। परवल ज्यादा लगाता हम लोग को। थोड़ा अभी तो रेट नहीं है, हम लोग क्या करके खाना, यही काम करना पड़ता सर। हम लोग तोल के देना, हैदराबाद जाता, अभी क्या देता हम लोग को मालूम नहीं है सर। ऐसी थोड़ा ज़्यादा दिए तो रेट कम है बोल के थोड़ा खेती बड़ी करता, ज़्यादा दिए तो अच्छा है ना सर। खेत में वो क्या डालना, अभी वो धान लगाता और सब्जी बैगन, टमाटर, मिर्ची ऐसी लगाता। हम 6 नंबर से बोल रहे हैं, हम विजय है। हम ये खेत करता, हम पूरा गोबर से दे रहा है, यूरिया तो नहीं दे रहा है, DAP दे रहा है। हमारा मक्का है, गोभी है, अलचंता है, परवल है। ऐसा खेत हम बहुत साल से कर रहा है, लेकिन क्या करना, अभी इसमें बोल तो ये यूरिया वगैरह नहीं देता, DAP दे रहा है, गोबर दे रहा है, लेके जाता ये पूरा गांव में डिस्ट्रीब्यूट करता और देता ना, पैसा आता ना गवर्नमेंट। गोभी का रेट 40 रुपए किलो जा रहा है होलसेल में। मक्का बोलो तो 2000 रुपए क्विंटल। बेनिफिट है ना, मक्का में ज्यादा प्रॉफिट है। उसमें वो कम जार में हो जाता है क्विंटल, जो अल्प में ऊपर डाला अभी आधा एकड़ का ज्यादा। వీటితో పాటు బంతి, చామంతి, గులాబీ వంటి పువ్వుల విక్రయం ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయల విక్రయం ద్వారా మరో 4000 రూపాయల మేర ఆదాయం సమకూరుతున్నట్లు చెబుతున్నారు. వీరు పండించే పంటల్లో పోషకాలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.